ఏం మాట్లాడుతున్నారు? అవును మేడం, యాక్సిడెంట్ గట్టిగా అయింది, బ్లీడింగ్ అవుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డైల్ లిస్ట్లో శ్రీజ అని మీ నంబర్ ఉంది, అందుకే కాల్ చేశాను. ఏ హాస్పిటల్? నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. తనకి ముందు వెనక ఎవరూ లేరు. ఏదున్నా నేను చూసుకుంటాను. అలాగే మేడం. ఏంటే అంత కంగారుగా ఉన్నావు? ఏదో హాస్పిటల్ అంటున్నావు. ఎవరికన్నా ఏమన్నా అయిందా? అవునమ్మా, విజయ్కి యాక్సిడెంట్ అయింది. విజయ్ ఎవరు? అదేనమ్మా, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుని 2-3 సార్లు కొట్టావు చూడు, అతనేనమ్మా. ఓ పాపం, తనకి యాక్సిడెంట్ అయిందంట. ఫోన్ వచ్చింది. నేను వెళ్తానమ్మా. ఇదొక వంక. వంకేంటమ్మా? ఈ ఆలోచన నీదా వాడిదా? నా పెంపకం గురించి, నా కూతురు గురించి నాకు తెలుసు. వాడు హాస్పిటల్ అని నిన్ను పిలిపిస్తున్నాడు. వాడు చెప్పడం నువ్వు నమ్మడం సరిపోయింది. ఈ మధ్య మగ పోరగాళ్ళు ఆడపిల్లలకు ఇలాంటి మాయ మాటలు చెప్పి వల్ల వేసుకుంటున్నారు. అమ్మా, ఫోన్ చేసింది విజయ్ కాదు, హాస్పిటల్ వాళ్ళే. తనకెవ్వరూ లేరు. ఆహా, ఎవరూ లేకపోతే నువ్వు ఒక్కదానివే ఉన్నావా? హాస్పిటల్ వాళ్ళు నీకు మాత్రమే ఎందుకు ఫోన్ చేశారు? ఇదంతా డ్రామానే, పిచ్చి మొహందానా? అమ్మా, అవతల అర్జెంట్ అని చెప్తుంటే ఏంటి డిస్కషన్? నేనేమి వాదించటం లేదు. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఎవరో పనికి మాలిన వాడి కోసం నువ్వు వెళ్తున్నావా? నిజంగా వాడు హాస్పిటల్లో ఉంటే 5ో 10ో ఇచ్చి చేతులు దులుపుకో. నువ్వు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమేం లేదు. అయినా వాడేం మనిషే? ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా నీ వెంట పడతాడు. నాకు భయపడి నేరుగా ఫోన్ చేయలేక ఇలా హాస్పిటల్ అని డ్రామా ఆడుతున్నాడు. నువ్వు లోపలికి పదా. డ్రామాలాపి ముందు లోపలికి పద. అమ్మా, నేను చెప్పేది విను. ఏం చెప్పొద్దు, నువ్వు లోపలికి రా. అమ్మా, ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? అవతల మనిషి ఎలా ఉన్నాడో ఏంటో చూడకుండా ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి? నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కాదే. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ముందు పద లోపలికి. అమ్మ, పిచ్చి పట్టిందా? అరే, హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తే ఏదేదో ఊహించుకుంటున్నావేంటి? నువ్వెన్ని కట్టుకథలైనా కల్పించుకో, నేను వెళ్ళి తీర్తాను. దీనికి ఎంత ధైర్యం? నా మాట ఎదిరించి వెళ్తుందా? ఏ శ్రీజ, ఆగవే. నా కళ్ళతో చూశాను. అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. నన్ను క్షమించండి సంధ్య గారు. నేను ఏ తప్పు చేయకపోయినా మీరు నన్ను చూసే చూపు చాలా హర్టింగ్గా ఉంది. ఈరోజు నేను మీకు నిజం చెప్పకపోతే మీరు ఇంకా ఇంకా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని అసహించుకుంటూనే ఉంటారు. ఒక ముఖ్యమైన పని మీద రాజేష్ని మౌనిక ఇంటికి నేనే పంపించాను. సంధ్య, సంధ్య, ఏమండి? ఆకలేస్తుంది, త్వరగా భోజనం వడ్డించు. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుండండి. పిల్లలు భోంచేశారా? అమ్మ శ్రీజ వాళ్ళు కూడా భోంచేశారా? సంధ్య, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అతోలా ఉన్నావేంటి? ఏం లేదండి. నా భార్య ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదా? మళ్ళీ దేని గురించి ఆలోచిస్తున్నావు? రాజేష్ గురించేనా? ఏమండి, నాకు చాలా కంగారుగా ఉంది. రాజేష్ గారు వింధ్యకి అన్యాయం చేస్తున్నారు. మళ్ళీ ఏమైంది? ఏమైంది అంటారేంటండి? ఏ రోజు కూడా మౌనిక ఇంటికి వెళ్లారు. వింధ్య పిచ్చిది, అమాయకురాలు. అదేంటి అని అడిగితే నేనే పంపించాను అంటుంది. అదేంటి? రాజేష్ గారు దాన్ని పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు. సంధ్య, అసలు ప్రాబ్లం ఏంటో రాజేష్ గారిని పిలిచి మాట్లాడొచ్చు కదా. తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. ఏం తెలుసుకోమంటారండి?
శోభనం పెళ్లి కొడుకులాగా మౌనిక ఇంట్లో కనిపించారు. అందరికీ అక్కడున్నాను ఇక్కడున్నాను అని అబద్ధం చెప్పి ఫోన్ ఆఫ్ చేసుకుని ఒంటరిగా మౌనికతో ఉంటే ఇంకేం తెలుసుకోవాలి? నిన్న మొన్నటి వరకు బావా బావా అని తిరిగింది. ఇప్పుడు దానికి పెళ్ళయ్యింది అంటున్నారు. అయినా సరే ఇద్దరూ ఏకాంతంగా ఛే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అసలు నాకే ఇలా ఉంటే వింధ్యకి ఎలా ఉంటుంది? నువ్వెన్ని చెప్పినా నాకేదో అనుమానంగా ఉంది సంధ్య. రాజేష్ గారి మెంటాలిటీ గురించి నీకు తెలుసు, నాకు తెలుసు. రాజేష్ గారు అలా చేయరు. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏదో జరుగుతుందనిపిస్తుంది. ఒకసారి ఏం జరిగిందో రాజేష్ గారి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? నా కళ్ళ అబద్ధం చెప్తాయా? అసలు ఎలా ఉండాల్సిన రాజేష్ గారు ఎలా అయిపోయారు? ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకొస్తేనే నాకు అదోలా ఉంటుంది. ఏం జరిగిందో ఏంటో రాజేష్ గారితో కూర్చొని మాట్లాడితే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. మీరు ఎన్నైనా చెప్పండి, వింధ్యకి అన్యాయం జరిగితే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను. దానికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. రాజేష్ గారు మౌనికతో క్లోజ్గా మూవ్ అవుతున్నారని తెలిస్తే దాని గుండె పగిలిపోతుందండి. సంధ్య, పరిస్థితి అక్కడ దాకా రాకూడదనే కదా చెప్తున్నాను. ఒకసారి ఏం జరిగిందో తెలుసుకొని ఈ సమస్యకి పరిష్కారం చూపిద్దాం. ముందు రాజేష్ గారితో మాట్లాడదాం. ఏమోనండి, ఆయన వంకే చూడబుద్ధి కావడం లేదు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? మళ్ళీ కొత్తగా ఏం కట్టుకథలు చెప్తారో ఏంటో. సంధ్య, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా భోంచే. లేదు, ఈరోజు ఎలాగైనా సరే మౌనిక వల్ల నేనెంత మోసపోయానో, మౌనిక మెడలో తాళి కట్టి నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలియాలి. నిన్నే. అదేంటి అలా దగ్గుతున్నావు? హెల్త్ ఏమైనా బాలేదా? ఏం లేదు, నిన్ను పిలవాలి కదా, అందుకే దగ్గి పిలుస్తున్నాను. ఎందుకు? అమ్మా అని పిలవచ్చు కదా. నిన్ను అమ్మ అని పిలిస్తే మా అమ్మని ఏమని పిలవాలి? మీ అమ్మని కూడా అమ్మా అని పిలువు. ఎవరికైనా అమ్మ ఒక్కరే ఉంటారు కదా. కానీ నీకు మాత్రం ఇద్దరు అమ్మలు. సరే, ఇప్పుడేంటి? నిన్ను అమ్మ అని పిలవాలి, అంతే కదా. రేపెలాగూ వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాక నిన్ను పిలవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా పిలవాల్సిన సందర్భం వస్తే నువ్వు చెప్పినట్టుగానే అమ్మ అని పిలుస్తాను. సరే చిట్టి తల్లి, రేపు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా, నీకు ఇష్టమైన వంటకాలు అన్నీ చేసి పెడతాను. ఏం కావాలో చెప్పు. ఏం పిండి వంటలు కావాలో చెప్పు. నాకేమీ వద్దు, కానీ ఒక్కటి చెప్పు. నేను మీ భూమి కంటే బెస్టే కదా. మీ భూమిపై నేను గెలిచినట్టే కదా. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు. నువ్వు గెలవాలంటే ముందు నీ నా అనే పదాలు వాడకూడదు. మనం అని అనుకున్నప్పుడే మనం విన్ అవుతాం. ఎదుటి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. సరేనా? సంధ్య గారు, డాడీ, ఐ మిస్ యూ డాడీ. ఎన్ని రోజులు అవుతుందో డాడీ నేను చూడక. మమ్మీ ఎలా ఉంది? మమ్మీకి నన్ను చూడాలనిపించట్లేదా? నా దగ్గరికి రావాలనిపించట్లేదా? ఇన్ని రోజులకు నువ్వు వచ్చావు, చాలా చాలా థ్యాంక్స్ డాడీ. అమ్మాను, నువ్వు లోపలికి వెళ్ళు, నేను సంధ్య గారితో మాట్లాడాలి. డాడీ,
నేను నీతో మాట్లాడాలని చెప్తున్నాను కదా. అను అను పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి కదా, లోపలికి వెళ్ళు. అంటే నేను మా డాడీతో కూడా మాట్లాడకూడదా? చెప్తున్నాను కదమ్మా, అర్థం చేసుకో. డాడీ నువ్వు కూడానా? అను ప్లీజ్ అమ్మా, ఒక్కసారి లోపలికి వెళ్ళు. మమ్మీ వచ్చినప్పుడు ఇంతే, డాడీ వచ్చినప్పుడు ఇంతే. అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఎవరికి నేను అవసరం లేదు. అందరూ నన్ను మర్చిపోయారు. అను అను సంధ్య గారు, మీతో చాలా మాట్లాడాలి, కానీ ఇక్కడ కాదు. కాస్త బయటికి రండి. ఉమ్. ఉమ్. మీరు ఎందుకోసం వచ్చారో నాకు తెలుసు. మౌనిక దగ్గర మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద ఇన్నాళ్లుగా నాకున్న అభిప్రాయం మారిపోయింది. మీరింక నాకేం చెప్పొద్దు. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏం చెప్తారండి? ఆ? వింధ్యని మోసం చేస్తున్నానని చెప్తారా? మమ్మల్ని అందరినీ మోసం చేసి మౌనికతో తిరుగుతున్నాను అని చెప్తారా? మీరు చూసేవన్నీ నిజాలు కావు. ఈ ఇంట్లో నేను మనసు విప్పి మాట్లాడలేను. అందుకే మిమ్మల్ని ఇలా బయటికి రమ్మన్నాను. నేనెలా మోసపోయానో మీకు అర్థమవుతుంది. మోసపోయింది మీరు కాదు, మా వింధ్య. అర్థం చేసుకోండి సంధ్య గారు, మౌనిక అందరినీ మోసం చేస్తోంది. నేను మౌనికతో ఉన్నందుకే మీరు ఇంతలా మదన పడుతున్నారు. నేను ఆ ప్లేస్లో ఉండాల్సి వచ్చినందుకు ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలియదు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది సంధ్య గారు. రాజేష్ గారు, ఏంటి ఇంత ఎమోషనల్ అవుతున్నారు? అంత ప్రాబ్లం ఏమొచ్చింది? అసలు అసలు చచ్చిపోవడం ఏంటండి? మరి ఆ రోజు మీరు మౌనికతో ఎందుకున్నారు? మీకు చాలా విషయాలు చెప్పుకోవాలండి. ప్రతిరోజు వింధ్యని మోసం చేస్తూ మౌనిక చేతిలో బలైపోతూ ఆ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందండి. రాజేష్ గారు, ఏంటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. మౌనిక మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి? ఏం చెయ్యను సంధ్య గారు, అయ్యో పాపం అన్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. వింధ్య అంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను బ్రతకలేను. నా జీవితంలోకి వింధ్య రాకముందు కూడా మౌనిక నా చుట్టూ తిరిగింది. బావా బావా అని వెంటపడింది, కానీ ఏ రోజు తనని ఆ దృష్టితో చూడలేదు. నా పెళ్ళయ్యాక మౌనిక ఇంటికొస్తే కూడా ఎందుకమ్మా తన ఇంట్లో ఉండటం అవసరమా అని నేను మా అమ్మని క్వశ్చన్ చేశాను. అంతెందుకు, వింధ్య మీకు నాకు మధ్య తప్పుడు సంబంధం అంటగట్టినప్పుడు కూడా మౌనిక నా దగ్గరికి రావాలని ప్రయత్నించినా కూడా నేను తన మొహం చూడలేదు. అలాంటిది నేను మౌనిక గదిలో ఉండాల్సి వచ్చింది అంటే, అది కూడా శోభనం పెళ్లి కొడుకులా ఉండాల్సి వచ్చిందంటే ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇష్టం లేదంటారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. అసలేం జరిగింది? మౌనిక మెడలో నేను తాళి కట్టాను. తాళి కట్టారా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మోసపోయాను సంజయ్ గారు. చస్తున్నానని చెప్పింది. ముత్తైదువుగా చావాలని ఉందని చెప్పి నన్ను వేడుకుంది. డాక్టర్లు కూడా ఇక బ్రతకదని చెప్పారు. చివరికి సన్నిగాడు కూడా
లబోదిబ్బోమని ఏడ్చాడు. అందరి మాటలు నమ్మి నేను మోసపోయాను. నిజంగానే చనిపోతుందని నమ్మి ముత్తైదువుగా పోవాలని తను కోరుకుంటుందని నేను మౌనిక మెడలో తాళి కట్టాను. నా మెడలో ఈ తాళి కట్టి నన్ను ముత్తైదువుగా సాగనంపు. ఇక నువ్వు నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించద్దు. వింధ్య గురించి అస్సలు ఆలోచించద్దు. నువ్వు ముద్దు పెడతావా లేక మీ అమ్మకి వింధ్యకి అన్ని విషయాలు చెప్పేనా? నా చావుకి కారణం నా మెడలో తాళి కట్టిన మా బావ రాజేష్. ఆ రోజు నుంచి నరకం చూపిస్తుంది. అది కాదండి, ఇది ఎంతవరకు కరెక్ట్? లీగల్గా చెల్లుబాటు అవుతుందా? నేను అదే చెప్పాను, కానీ వినట్లేదు. వింధ్యతో అమ్మతో చెప్పుకోలేక నేను నలిగిపోతున్నాను. చివరికి మీరు కూడా నన్ను అలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను సంజయ్ గారు. నా కూతురి సాక్షిగా, నా ప్రాణానికి ప్రాణమైన వింధ్య సాక్షిగా చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. మీ వల్ల అయితే నాకేదైనా సహాయం చేసి ఈ ఊబిలో నుంచి నన్ను బయటపడేయండి. అంతేకాని దయచేసి నన్ను, నా వ్యక్తిత్వాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రాణం పోయినా నేను పరాయి స్త్రీ వంక పొరపాటున చూడను. ప్లీజ్ సంధ్య గారు, దీని నుంచి ఎలా బయటపడాలో నాకు మార్గం చూపించండి. మేడం, నా పేరు శ్రీజ ఆంటీ. విజయ్ అనే అతనికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారు. అవును మేడం. సిస్టర్, వస్తున్నాను మేడం. ఏంటి మేడం? సిస్టర్, యాక్సిడెంట్ పేషెంట్ విజయ్ గారు ఉన్నారు కదా, తన దగ్గరికి తీసుకెళ్ళండి. అలాగే మేడం. రండి మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. పేషెంట్ విజిట్ అడుగుతున్నారు సార్. మీరేమవుతారమ్మా అతనికి? ఫ్రెండ్ నండి. అతనికి వెంటనే సర్జరీ చేయాలి. ముందు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. ఫార్మాలిటీసా? అదే, డబ్బు పే చేయాలి కదా. ఎంత డాక్టర్? మినిమం ఒక 50,000 పే చేయండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మీకు ఎప్పుడో ఫోన్ చేశాం కదా, రావడానికి ఇంత టైం పట్టిందేంటి? ట్రాఫిక్ డాక్టర్. ముందు డబ్బు పే చేయండి, సర్జరీ స్టార్ట్ చేస్తాం. ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే? డబ్బు లేకపోతే ఒక పని చేయండి, ఇక్కడి నుంచి పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అక్కడైతే ఫ్రీగా చేస్తారు. ఇది కార్పొరేట్ హాస్పిటల్. అది కాదండి, ఇప్పుడు షిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అవునండి, యాక్సిడెంట్లో చాలా బ్లడ్ పోయింది. ముందు అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? వదినకు ఫోన్ చేస్తే? లేదు, వదిన ఏమని అడుగుతాను? పోనీ అన్నయ్యని అడిగితే? అన్నయ్య బాధ్యతలు అన్నయ్యకున్నాయి. పాపం విజయ్కి ఎవ్వరూ లేరు కదా. మా సార్ని అడగడమే బెటర్. సార్, 1 minute. ఓకే. సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ సార్. మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. కొద్దిగా డబ్బు కావాలి సార్. ఎంత కావాలి? ప్రస్తుతానికి 50,000 కావాలి. నేను మీకు తిరిగిచ్చేస్తాను, లేదంటే నా శాలరీలో కట్ చేసుకోండి సార్. ఓకేమ్మా, వేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మనీ వస్తాయి, రాగానే మీకు పే చేస్తాను. మనీ వచ్చాయి, ఎక్కడ పే చేయాలి? రిసెప్షన్లో పే చేయండి. ఓకే అండి. మేడం, విజయ్ అనే పేరు మీద మనీ పే చేయాలి. కార్డా స్కానరా? స్కానర్.
అయిపోయింది. తీసుకోండి. మీరు ఐసీయూ దగ్గరికి వెళ్ళి ఈ రిసిప్ట్ చూపించండి. అలాగే మేడం. నర్స్, మేడం. ఇదిగోండి, త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలాగే మేడం. ఏంటో అన్ని ప్రాబ్లమ్స్ విజయ్కే వస్తాయి. తనకి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. పైగా అప్పులు. బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బుతో చదువు, తిండి, తిప్పలు అన్నీ చూసుకునేవాడు. అది చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు. దేవుడా, తనకేం కాకూడదు. సేఫ్గా బయటికి రావాలి స్వామి. మా మమ్మీని నా నుంచి దూరం చేశారు. మా డాడీని నా నుంచి దూరం చేస్తున్నారు. అందరూ ఉండి కూడా నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు ఏడుపు వస్తుంది. అను సిస్టర్, అను సిస్టర్, నువ్వు ఇక్కడున్నావా? చూడు సిస్టర్, నీ కోసం కచ్చిప్ మీద మంచి డిజైన్ వేశాను. ఎలా ఉందో చూడు. సిస్టర్, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అంతా మీ మమ్మీ వల్లే. ఏంటిది? జుట్టు పట్టుకుని తీసుకెళ్దామని వచ్చాను. రాజేష్ గారి చేత బలవంతంగా తాళి కట్టించుకుని మోసం చేద్దాం అనుకుంటున్నావా? రాజేష్ గారిని ఎలా మోసం చేసి తాళి కట్టించుకున్నావో నాకంతా తెలిసింది. పదవే పోలీస్ స్టేషన్ కి. మమ్మీ, నా కూతురు నోదులో చెప్తుంది నీకే. నువ్వు రావే. మమ్మీ, సంధ్య.